నమస్తే, వెల్కమ్ టు 4 Sets TV. నేను సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. మట్టిలో మాణిక్యాలకు సరైన మార్గదర్శనం చేయాలన్న సీఎం. మంచి మార్గంలో నడిపిస్తే సాధించే స్థాయికి ఎదుగుతారన్న చంద్రబాబు. వైసీపీ విమర్శలపై మంత్రి సత్యకుమార్ కౌంటర్. జగన్ కు పీపీపీకి ప్రైవేటైజేషన్ కు తేడా తెలియదని సెటైర్. తిరుమలలో డ్రోన్ కలకలం. శిలాతోరణం వద్ద భక్తుని అదుపులోకి తీసుకున్న పోలీసులు. హిడ్మా హత్యకు 4 వ్యక్తులే కారణమన్న వికల్ప్. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన మావోయిస్టు నేత లేఖ. ఇండిగో సంక్షోభం తర్వాత డీజీసీఏ కీలక నిర్ణయం. పైలట్ల విధులపై ఆంక్షలు ఎత్తివేసిన ప్రకటన. తిరుమలలో మరోసారి డ్రోన్ కలకలం రేగింది. శిలాతోరణం వద్ద ఓ భక్తుడు డ్రోన్ ఎగరవేయడంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా డ్రోన్లను నిషేధించిన నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు అప్పగించారు. భక్తుడు ఎగరవేసిన డ్రోన్ అలిపిరి టోల్ గేట్ దాటి తిరుమల చేరుకుంది. ఈ డ్రోన్ శిలాతోరణం ప్రాంతంలో యథేచ్ఛగా ఎగురవేశారు. అయితే డ్రోన్ ఎగురవేసిన భద్రతా సిబ్బంది గుర్తించలేదా అంటూ ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. కొందరు భక్తులు, స్థానికులు ఫిర్యాదు చేయడంతో డ్రోన్ ఎగరవేసిన భక్తుని టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ప్రధాని మోదీ భగవద్గీత బహూకరించారు. మోదీ ప్రోటోకాల్ను పక్కన పెట్టి పాలం విమానాశ్రయంలో పుతిన్కు స్వయంగా స్వాగతం పలికారు. రష్యన్ భాషలో అనువదించిన పవిత్ర గ్రంథం భగవద్గీతను బహూకరించారు. అనంతరం ఇరువురు ఒకే కారులో ప్రధాని అధికార నివాసానికి వెళ్లారు. భారత్ రష్యా స్నేహం కాలపరీక్షకు నిలిచిందని ఈ సందర్భంగా మోదీ అన్నారు. జగన్ మరోసారి అబద్ధాలను వల్లివేశారని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రైతులను నిండా ముంచి వారిని నిలువునా దోచుకున్న చరిత్ర జగన్దని ఆరోపించారు. ఇప్పుడు రైతుల మీద మొసలి కన్నీరు కారుస్తూ మాయ చేస్తున్నారని విమర్శించారు. జగన్ హయాంలో 75 కిలోల ధాన్యం బస్తాను 5 ఏళ్ల కాలంలో 1650 రూపాయలు ఇచ్చారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1792 రూపాయల మద్దతు ధర ఇచ్చామన్నారు. ట్రాన్స్పోర్టు, గోనె సంచులు, మిల్లుల విషయంలో రైతులకు నష్టం కలిగించింది వైసీపీ ప్రభుత్వమేమని ఆరోపించారు. దళారులను ప్రోత్సహించి ఆ వ్యవస్థను తీసుకొచ్చిన చరిత్ర జగన్దే అంటూ మండిపడ్డారు. రైతు గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో కోల్పోయారు. ఎన్నికలకు ముందు, అంటే 2019 ఎన్నికల ముందు ఆయన చేసిన వాగ్దానాలు గెలిచిన తర్వాత రైతాంగానికి ఏమాత్రం ఆయన అండగా తోడుగా నిలబడ్డారని ఉంటుంది. ఈ మాత్రం నిజాయితీ ఉందా మీలో? ఈరోజు పత్రికా సమావేశంలో రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు గురించి ఏ విధంగా ఒక విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వం స్పందించే విధానం గురించి చాలా సులభంగా మాట్లాడారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే రోజు 2023లో ఎన్నికల సమయంలో సిద్ధమవుతున్నప్పుడు ధాన్యం కొనుగోలు మీరు చేసింది 5,22,000 మెట్రిక్ టన్ను. ఇదే రోజు డిసెంబర్ 4వ తారీఖు
మా కూటమి ప్రభుత్వం గర్వంగా 2,40,000 మంది రైతుల దగ్గర నుంచి ఈ రోజుకి 14 లక్షల మెట్రిక్ టన్ను ధాన్యం కొనుగోలు చేశాం. మీరు చెప్పే లెక్కేంటి, మా లెక్కే ఎక్కడున్నారు అసలు? పరిపాలన శాత కాక ఈ అసమర్థతతో రైతుల్ని నట్టేట ముంచేసి రైతుల దగ్గర ధాన్యం దిత్వా బలమైన అల్పపీడనంగా మారింది. తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరంలో అల్పపీడనం కొనసాగుతోంది. 24 గంటల్లో నైరుతి దిశగా భూభాగంపై కదిలి మరింత బలహీనపడనుంది. ఈ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్ని రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. జాతీయ రహదారి వద్ద చెరువు పొంగి ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం అయిన నీటి ప్రవాహాలను భారీ యంత్రాలతో మళ్లిస్తూ జాతీయ రహదారి అధికారులు చర్యలు చేపట్టారు. ఇక్కడ మనం చూసినట్టయితే దాదాపుగా కూడా ఈ కుండపోత వర్షం కొనసాగుతూ ఉంది. అధికారులంతా కూడా నేషనల్ హైవే అథారిటీ అధికారులంతా కూడా ముమ్మరంగా ప్రయత్నించి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా కూడా ఇక్కడ చర్యలు చేపట్టారు. ఇక్కడ ఈ నెల్లూరు బుజిబుజి నెల్లూరు నుంచి ఇటు చెముడుగుంట వరకు కూడా రోడ్డు మీద నీరు ప్రవహిస్తున్నప్పటికీ కూడా ఎలాంటి రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. వెంటనే ఆ నీటిని వరద నీటిని కూడా మళ్లించి ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లించి ఇక్కడ రాకపోకలను క్రమబద్ధీకరించారు. అయితే ఇక్కడ చెన్నై నుంచి కూడా భారీ వర్షం కొనసాగుతుండడంతో ఈ హైవేలో రాకపోకలకు తీవ్ర అంతరాయంగా ఇట రద్దీగా ఉంది, భారీ రద్దీగా ఉంది. మనం చూసినట్టయితే ఇక్కడ 7 గంటల సమయంలోనే వాహనాలన్నీ కూడా భారీ రద్దీగా వెళుతున్నాయి. ఇక్కడ వాహనదారులంతా కూడా ఎంతో అప్రమత్తంగా వెళ్లాల్సిన పరిస్థితి. ఇక్కడ మనం చూసినట్టయితే నెల్లూరు జిల్లాలో చెముడుగుంటలో ఉన్న వారితో మాట్లాడదాం. ఎలా ఉంది వర్షం? రాత్రి ఉరుములు గుర్తు ఉన్న వర్షం ఎలాంటి భయానక పరిస్థితి ఏర్పడింది? ఎలాంటి భయాందోళనకు గురయ్యారు? ఎట్లా ఉంది ఇదంతా? నీళ్లు ఎలా వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? కుండపోత వర్షం కురిసిందని వల్ల రాత్రి 1 గంట పైన మరీ విపరీతంగా కురిసిందని వల్ల వాన రోడ్ల మీదకి నీళ్ళు వచ్చేసాయి. చెరువు ఫుల్ అయిపోయింది. మధ్యాహ్నం కూడా 2-2:30 అప్పుడు కుండపోత వర్షం కురిసిందని వల్ల అనుకోకుండా ఒకటేసారి థ్రెడ్ రావడం వల్ల రోడ్డు మీదకి నీళ్లు రావడం కానీ, ఇళ్లల్లో ప్రహరీలు అన్నీ పడిపోవడం కానీ, ఊర్లో కూడా ఆ కాలనీలో కూడా 2 ఇళ్ళు పడిపోయినాయి. ఇది పరిస్థితి ఇక్కడ చెవుడుకుంట పరిస్థితి. దాదాపుగా ఈ మధ్యకాలంలో మాకు తెలిసి నేను 10 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తుంటే ఇంత వాన ఈ విధంగా నార్లు మునిగిపోవడం కానీ, పైరు నష్టాలు కానీ ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ మనం చూసినట్టయితే దశాబ్దంగా కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడలేదు. తుఫాను ప్రభావంగా ఈదురుగాలుల ప్రభావానికి కొంత నష్టం వాటిల్లేది. వర్షం కారణంగా కొన్ని పనులకు ఆటంకం ఏర్పడింది. అయితే ఈ కుండపోత వర్షం అనుకోని విధంగా వాతావరణ శాఖకు అంచనాలకు మించి కుండపోత వర్షం క్లౌడ్ బరస్టులు తలపిస్తూ కూడా ఇక్కడ వర్షం రాత్రి ఏకదాటిగా కొన్ని గంటల పాటు, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏకదాటిగా కొన్ని గంటల పాటు ఇక్కడ వర్షం కురవడంతో పూర్తిగా ఈ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతం అంతా జలమయమైంది. పొలాలన్నీ కూడా నీళ్లతో నిండిపోయాయి, నారుమళ్ళు మునిగిపోయాయి. రైతులకు పూర్తిగా నష్టం వాటిల్లింది. అందరూ నారులు పెంచుకొని తొలికారు మొదటి ఉపక్రమిస్తున్న సమయంలో జలఖడ్గంగా మారిన వర్షం ఈరోజు పూర్తిగా నారుమళ్లను దెబ్బతీసింది. మళ్ళీ నారుమళ్ళు పెంచుకొని నారులు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతుల కష్టం వర్ణనాతీతంగా మారింది. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, 4 సైడ్ టీవీ, నెల్లూరు. ఇక్కడ మనం చూసినట్టయితే మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ వికాస్ పేరున లేఖ విడుదల చేసింది. మావోయిస్టు అగ్రనేతలు హిడ్మా, శంకర్ తదితర కీలక నేతలను ఉద్దేశపూర్వకంగా ఎన్కౌంటర్లు చేసినట్లు ఆరోపించింది. నవంబర్ 15న అరెస్ట్ చేసి హిడ్మాను 3 రోజుల తర్వాత ఎన్కౌంటర్ చేసి హతమార్చారని తెలిపారు. నవంబర్ 18 నుండి 20 మధ్య కామ్రేడ్ దేవజీతో సహా 6 నాయకులను రహస్యంగా కిడ్నాప్ చేసి హతమార్చారని ఆరోపించారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ప్రణాళికల ప్రకారం ఈ చర్యలు జరిగాయని లేఖలో స్పష్టం చేశారు. మావోయిస్టు నాయకులను టార్గెట్ చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవస్థీకృత ప్రచార యుద్ధం నడుపుతున్నాయని కమిటీ ఆరోపించింది. మావోయిస్టు ఉద్యమాన్ని 2026 మార్చి 31 వరకు నిర్మూలించాలనే ఉద్దేశంతో అరెస్టులు, ఎన్కౌంటర్లు, కిడ్నాప్లు కొనసాగిస్తున్నారని లేఖలో రాసుకొచ్చారు.
స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి కార్యక్రమం అమలు కావాలని అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్ అన్నారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్లో పలు ప్రభుత్వ పథకాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. పీఎం మాతృవందన యోజన, జననీ సురక్ష యోజన, ఆయుష్మాన్ భారత్ అమృత్ పథకాలపై సమీక్షించారు. బహుళ ప్రయోజనాల పీఎం సూర్యఘర్ పథకం అమల్లోనూ మరింత చొరవ చూపాలని సూచించారు. మూల ఉద్దేశం విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తోటి ఆ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం ద్వారా అధ్యాపకులకి సంబంధించినటువంటి విద్యా బోధనలో నాణ్యత, మధ్యాహ్న భోజన పథకంలో అందిస్తున్నటువంటి భోజనానికి సంబంధించినటువంటి సలహాలు, అలాగే విద్యార్థులు ఎవరైతే వ్యవహరిస్తున్నటువంటి తీరు మెరుగైనటువంటి ఫలితాలు రాబట్టుకోవడానికి వారి యొక్క తల్లిదండ్రులకి అధ్యాపకుల ద్వారా ఆ పిల్లలకి సంబంధించినటువంటి వివరాలు తెలియజేయటం, అలాగే అధ్యాపకులకి సంబంధించినటువంటి అంశాల్లో విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా ఇచ్చేటటువంటి ఏవైతే సలహాలు ఉంటాయో ఇవన్నీ కూడా మన విద్యా వ్యవస్థ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయడం ద్వారా పేదవాడికి నాణ్యమైనటువంటి విద్యని అందించేటటువంటి దిశగా ఈ యొక్క పీటీఎం కార్యక్రమము చాలా చక్కగా ఉపయోగపడతా ఉంది. ఒకసారి మనం గమనించినట్లయితే 360 కోట్ల రూపాయలతో గుంటూరు పట్టణానికి పల్నాడు జిల్లా కారంపూడి మండలంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఏఈ పెద్ద మస్తాన్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కారంపూడికి చెందిన ఓ వ్యక్తికి విద్యుత్ కనెక్షన్ మంజూరు కోసం 25,000 లంచం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కారంపూడిలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో దాడులు చేసి ఏఈని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మహేంద్ర మధ్య మరియు మా ఇన్స్పెక్టర్స్ తదితర సిబ్బంది అందరం కూడా ఈరోజు కారంపూడి ఏఈ ఆఫీస్ వద్ద ఇక్కడ ఏఈగా పనిచేస్తున్న పెదకోట మస్తాన్ అనే అతను, షేక్ మస్తాన్ జానీ అనే అతనికి ఎలక్ట్రికల్ సర్వీస్ కనెక్షన్ ఇప్పించినందుకు కానీ, అలాగే మీటర్ బిగించడానికి కానీ ఆ వర్క్కి సంబంధించి లంచంగా 25,000 డిమాండ్ చేసి ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇది ఈ షేక్ మస్తాన్ జానీ అనే అతను అతని వాలీ ఇంజనీరింగ్ వర్క్స్ అని ఒక షాప్ పెట్టుకునేందుకు గాను ఈ ఎలక్ట్రికల్ సర్వీస్ కనెక్షన్ కోసం అప్లై చేశారు. గుంటూరు రేంజ్ ఏసీబీ అధికారులు, నేను అడిషనల్ శ్రీ మహేంద్ర మధ్య మరియు మా ఇన్స్పెక్టర్స్ తదితర సిబ్బంది అందరం కూడా ఈరోజు కారంపూడి ఏఈ ఆఫీస్ వద్ద ఇక్కడ ఏఈగా పనిచేస్తున్న పెదకోట మస్తాన్ అనే అతను, షేక్ మస్తాన్ జానీ అనే అతనికి ఎలక్ట్రికల్ సర్వీస్ కనెక్షన్ ఇప్పించినందుకు కానీ, అలాగే మీటర్ బిగించడానికి కానీ ఆ వర్క్కి సంబంధించి లంచంగా 25,000 డిమాండ్ చేసి ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇది ఈ షేక్ మస్తాన్ జానీ అనే అతను అతని వాలీ ఇంజనీరింగ్ వర్క్స్ అని ఒక షాప్ పెట్టుకునేందుకు గాను ఈ ఎలక్ట్రికల్ సర్వీస్. భారత పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. And the Ministry of Transport of the Russian Federation on the training of specialists for ships operating in polar waters, and the MOU between the Ministry of Ports, Shipping and Waterways of the Republic of India and the Maritime Board of the Russian Federation. These documents will be exchanged by Mr. Andrei Sergeyevich Nikitin, Minister of Transport of the Russian Federation, and Sri Sarvananda Sonoval, Minister of Ports, Shipping and Waterways of India.